నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నకిలీ కల్తీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్ మాఫియాపై అధికారులు కొరడా జులిపించాలన్న ఎమ్మెల్యే జీవి. వినుకొండ ఏరియాకు అవసరమైనంత డిఏపీని కేటాయించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే. వినుకొండ నియోజకవర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కెనాన్ కెమెరా వర్క్షాప్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని శంబాల నగర పూజలు చేసిన హిమాలయ గురూజీ నేడు రేపు లలిత సహస్రనామ పారాయణం పఠించనున్నట్లు వెల్లడి. పల్నాడు జిల్లా అంతటా కలకలం రేపుతున్న ఎరువులు, పురుగుమందులు, నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్ మాఫియా తాట తీసి రైతులను కాపాడాలని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కలెక్టర్, విశాఖ అధికారులతో అన్నారు. కలెక్టర్ అరుణ్ బాబు, వ్యవసాయ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే జీవి రైతులకు నష్టం కలిగించే ఏ పనినైనా ప్రభుత్వం సహించదని, చూస్తూ ఊరుకోదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం, లైసెన్సులను రద్దు చేయటం జరుగుతుందని అన్నారు. డిఏపి సరిగా అందటం లేదని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వినుకొండ ఏరియా అంతటికీ డిఏపి రైతులందరికీ స్వేచ్ఛగా అందే విధంగా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను జీవి కోరారు. రానున్న రోజుల్లో నాణ్యత లేని పురుగుమందులు మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉందని, అందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రైవేటు ఎరువుల దుకాణాలలో పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. ఆశా వర్కర్లు తమకు నిర్దేశించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని మండల కేంద్రమైన శావిల్యాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశంలో డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. శావిల్యాపురం పిహెచ్సిలో జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో వారికి నిర్దేశించిన పనులను గురించి సమీక్ష నిర్వహించారు. ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీల నమోదు, పిల్లల నమోదు, వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో పూర్తి చేయాలని, లేనిచో వారిపై చర్యలు తీసుకుంటామని రాధాకృష్ణ హెచ్చరించారు. డ్యూటీలను సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తూ ఆశా వర్కర్లు మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీలో మెలకువలను నేర్పడానికి కెనాన్ వర్క్ షాప్ దోహదపడుతుందని వినుకొండ బృందావన్ కళ్యాణ మండపంలో వినుకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేశానపల్లి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కెనాన్ వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మక్కెన మల్లికార్జునరావు అన్నారు. విజయవాడ మూర్తి డిజిటల్ ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు సహకారంతో నిర్వహించిన కెనాన్ వర్క్ షాప్ లో ఫోటోగ్రఫీలో మెలకువలను నేర్చుకోవడానికి దోహదపడతాయని, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఫోటోగ్రఫీ రంగంలో ఫోటోగ్రాఫర్లు రాణించాలని మక్కెన ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్లను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆదుకోవటం, సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని న్యాయవాది జ్ఞానేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే జీవి మక్కెన సహకారంతో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు భవన నిర్మాణానికి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి తాను కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ కు వచ్చిన ప్రవీణ్ హుస్సేన్, గుంటూరు పట్టణ అసోసియేషన్ సెక్రటరీ బి శంకర్రావు, ఇండియన్ ఫోటోగ్రఫీలో అవార్డు పొందిన సుబ్రహ్మణ్యం, కేశానపల్లి సుబ్బారావులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. శంకర్రావు గారికి, మన గౌరవ పెద్దలకి, మూర్తి జీసస్ వారికి, అందరూ కూడా ఆయన శ్రీకాంత్కి. ఈ మధ్యకాలంలో ఎన్నికల ముందు నేను ఒకసారి ఫోటోలు తీసుకోవాలని మళ్ళీ చెప్తే మనోడు ఇచ్చాడు. తెల్లవారుజామున లేపి 7-8 మధ్యలో మా ఆవుల దగ్గర, మా చెరువుల దగ్గర, మొట్టల దగ్గర ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసిన తర్వాత వినుకొండ పట్టణంలో వస్తే నన్ను అయితే గుంటూరు జిల్లా విజయవాడ చాలా మంది అడిగారు, ఈ ఫోటోలు ఏ టైంలో తీశారు, ఎట్లా వచ్చినాయి అంటే, ఫోటోగ్రఫీ అనేది ఏ టైంలో తీయాలా, వెనక బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలా, అది తీసే వ్యక్తికి ఇది ఉండాలి. తర్వాత యాంగిల్స్ అయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పెద్ద విద్య అది. పెళ్లిళ్ళప్పుడు కూడా చూసి ఈ మధ్య ఏంటంటే మీరు ఖచ్చితంగా నేర్పాలండి. మా బాధ ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చాక ఆ పెళ్లిళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నేనైతే చెబుతా ప్రతి సందర్భంలో న్యాచురల్ గా తీయండి బాబు, తీసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు అట్ట తాళి కట్టు,
వీటి ముందు పెట్టు వీటి బొట్టు పెట్టు అన్నది మా అమ్మాయి పేరు కూడా ఇబ్బంది పడ్డాను నేను. సార్ ఏమన్నామనుకోండి, సూచన ఏంటంటే న్యాచురల్ గా తీసి న్యాచురల్ లోనే మీకు వస్తాయి. వీడియోగ్రఫీ ఉంది, చూస్తూ ఉంటారు, మనకు కావాల్సింది తీసుకోవచ్చు. తప్పనిసరిగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి మీకు కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ జరుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వినుకొండ నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే వినుకొండలో అట్లానే ఇదే వృత్తిగా నమ్ముకొని వినుకొండలో ఫోటోగ్రాఫర్స్గా జీవితం గడుస్తూ శ్యామ్ కానీ క్రాంతి గారు కానీ నేను ఇట్లా మరి అరుణ స్టూడియో మాధవ్ స్టూడియో అని ఎన్నో స్టూడియోలు మొదటి నుంచి ఆ వృత్తిని నమ్ముకొని మరి సర్వీస్ ఇస్తా ఉన్నారు. మిగిలిన ఫోటోగ్రాఫర్స్ కి మనకు వినుకోండి ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తా ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా కన్వీనియంట్ గా ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొదటి నుంచి మా మామగారు నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు మక్కెన గారు అట్లా ఆంజనేయులు గారు తోడ్పాటు అందిస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా మీరు యూనిటీగా ఉండి మీరు భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకొని పెద్ద ఆశీస్సులు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు తీసుకొని మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ నోటీసులో పెడితే ఫోటోగ్రాఫర్స్ కూడా రిజిస్టర్డ్ బైలాస్ అయిన పెట్టుకున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అట్లానే కుటుంబాలకి ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక పెన్షన్ లాగా ఏదైనా మీకు పెళ్లికి కానీ మంచికి చెడుకి ఒకరు తోడ్పాటు అందించుకుంటూ ముందుకు వెళ్తూ అప్పుడప్పుడు సుబ్బారావు గ్రౌండ్ లో కూడా ఆటల పోటీలు అయ్యి పెడతా ఉండేవాళ్ళు. అవి కూడా నేను చూశాను చాలా సందర్భాల్లో. అట్లా ఒక మంచి స్ఫూర్తితో ముందుకు పోతా ఉన్నారు. మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మామగారు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మా మామగారు తరఫున నేను కూడా భరోసా ఇస్తే సుబ్బారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు అండ్ శంకర్ గారు ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వన్, అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి అంటే క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి ఇక్కడ రావాలి అని చెప్పి. ఫస్ట్ స్టార్ట్అప్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత నుంచి బాగా కంటిన్యూ అయ్యాను, మంచి ఫ్లో వచ్చింది మీలోని. వన్ థింగ్ ఏంటి అంటే ఈ వర్క్ షాప్ చేస్తున్న టైమింగ్ అంతా నా ఒక థర్డ్ ప్రాసెస్ లో రన్ అవుతుంది. ఒకటండి, చెప్తుంది 10 పాయింట్లు అయినా సరే దాంట్లో ఈవెన్ 5 పాయింట్స్ అయినా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అన్న దాని గురించి నేను బాగా డెడికేటెడ్ గా నేను వర్క్ చేశాను. దీంట్లో ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం కాలేదో అని చెప్పి చాలా సార్లు అడిగి ఉన్నాను కూడా. నేను లైక్ మధ్యాహ్నం 2 నుంచి 7 వరకు కంటిన్యూ నేను వర్క్ షాప్ చేశాను. మాట్లాడుతున్న ప్రతిసారి పావు గంటకు ఒకసారి అడుగుతూనే ఉన్నాను విషయం. ఐ హోప్ సో మీ దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేదు అంటే నేను అనుకుంటుంది నా ఒక సాటిస్ఫాక్షన్ గురించి కాకుండా నేను అనుకుంటుంది ఏంటి అంటే డెఫినెట్లీగా మీ అందరికి మంచిగా అర్థమై ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడైతే హ్యాపీ సాటిస్ఫైడ్ అవుతానంటే నెక్స్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ సెక్షన్ కింద కొంచెం మారుతుందండి. సో మారుతున్నప్పుడు మీరు ఆ డెడికేటెడ్ ఫీచర్స్ ఏమైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఫీచర్స్ గురించి మీరు ఖచ్చితంగా నాకు క్వశ్చన్స్ తిరిగేయాలి. మీ ఒక బ్యాచ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒకటే. ఎందుకంటే మీరు తీసుకుంటున్న కెమెరా ప్రీషియస్, ఇట్స్ ఎన్ హై కాస్ట్ కెమెరా అండి. స్టార్టెడ్ ఫ్రమ్ 3 lakhs rupees నుంచి నేను ముందుగా నుంచి చెప్పుకున్నాను. సో ఈ హై ప్రీమియం కాస్ట్ కెమెరా ఏమైతే ఉందో ప్రతిదీ కూడా డెడికేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ మీ అందరికీ తెలిసి ఉండాలి. కాబట్టి ఎక్కడి నుంచి నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేసి విజయవాడ మార్నింగ్ 7:30కి వచ్చి 7:30 నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ 8:30కి నా మొత్తం కంప్లీట్ చేసుకొని నా వర్క్ అంతా 9 o'clockకి బస్ ఎక్కి నేను వచ్చేసాను. బికాస్ ఆఫ్ ఐ గివెన్ వర్డ్ టు ది నాగేశ్వరరావు గారు అండ్ సుబ్బారావు గారు. సో ఇద్దరికి నేను ఏంటంటే వర్డ్ ఇచ్చాను, లేదు సార్ ఎలాగైనా డెడికేటెడ్ మనం చేద్దాం, మన కస్టమర్స్ అక్కడ ఉన్నారు వాళ్ళకి యూజ్ అవ్వాలి ఫీచర్ అంట. సో అతను ఇప్పుడు సాటిస్ఫైడ్ అవుతారంటే నెక్స్ట్ ఇంకో 1 hour, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో సీజన్ ఉంది కాబట్టి ఈ సీజన్ లో మనం మాట్లాడుకున్న దాంట్లో 1 page ఈవెన్ మీరు తీసిన ఆల్బమ్ మొత్తంలో 1 page మీరు డెడికేటెడ్లీ ఆ ఒక వర్క్ ఇంప్రెసివ్లీ మీరు ఏంటంటే ఎక్కిస్తే కనుక ఆల్బమ్ లో మీరు కనిపించేయగలుగుతా లైక్ ఆ డెడికేటెడ్లీ ఆ ఇమేజ్ మీరు చూపించినట్టుగా అయితే కనుక దెన్ 100% ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో డెడికేటెడ్లీ వర్క్ చేయండి, ఎక్కడ స్టాప్ కాకండి. అండ్ ఈవెన్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నంబర్ ఇచ్చి వెళ్తాను సార్ కి, అప్పుడు కూడా మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. కవి కరిముల్లాను అబ్దుల్ కలాం అవార్డు వరించింది.
విలికొండ వాసి ప్రసిద్ధ కవి కరీముల్లాకు అబ్దుల్ కలాం అవార్డును ఈ నెల 13వ తేదీన పొద్దుటూరులో జరిగే జాతీయ మేధావుల సదస్సులో అందజేయనున్నట్లు నూరు భాషా ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీ ప్రకటనలో తెలిపారు. కరీముల్లా చేసిన రచనలు సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఉన్నాయని, పేద పీడితుల సమస్యలపై ఆయన కలం అక్షర సమరం సాగించిందని, తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన 26 పుస్తకాలను ఆయన రచించారని బాజీ అన్నారు. ఇంగ్లీష్, కన్నడం, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో అనువాదమై ఆయన కవిత్వం నుండి జాలువారిన పుస్తకాలు అనేకం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పాఠ్యాంశాలుగా ఉన్నాయన్నారు. ఎన్నో రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందుకున్న కరీముల్లా జన్మస్థలం వినుకొండ కావటం గర్వకారణమని పలువురు కవులు, కళాకారులు ప్రశంసించారు. పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో శంబాలా నగరం పూజలు, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనంలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పూజలలో భాగంగా మహిళలతో అమ్మవారికి ప్రత్యేక హారతి ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు పూజల్లో పూజ్యశ్రీ హిమాలయ గురూజీ శంబాల నగరం సాంగ్రిల్లా సిద్ధాస్త్రం పూజలలో పాల్గొన్నట్లు వివరించారు. నేడు మంగళవారం సాయంత్రంతో పాటుగా రేపు బుధవారం లలిత సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎంత సాధన చేసినా, ఎన్ని జన్మలుగా, ఎన్ని యుగాలు సాధన చేస్తే కానీ ఆ యొక్క తత్వానికి పోవడానికి మనకి ఉంటుందన్నమాట. ఆదిశక్తి నుంచి మూలం మనకి ఈ భూమండలం మొత్తానికి మనకి మూల బిందువు వచ్చేసరికి టిబెట్. ఆ టిబెటే మన సెంటర్లో పెట్టినది టిబెట్ 5. అది 5 పలకలుగా ఉంటుంది. ఈ సాంగ్రిల్లా నగరానికి వెళ్ళడానికి ఒక స్థాయికి వెళ్ళిన సిద్ధ పురుషుడు తప్ప నరమానవుడు కూడా వెళ్ళలేని స్థలం అది. మనకి శాటిలైట్స్ రూపంగానో, ఆ రూపంగానో, ఈ రూపంగానో కనపడే తత్వమై ఉండదు ఇక్కడ భూమండలం మీద. విశాఖపట్నం దగ్గరే ఒకటి ఉంది, ఒక ప్లేస్ ఉంటారు. శాటిలైట్ వాళ్ళు ఒక ఫోటో తీసి చూపించలేరు. కానీ అన్నీ మనం సాధిస్తాము అనుకుంటే అది తప్పు. సాధించడానికి ఇంకా ఒకటి ఉంది అని అనుకోవటమే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా మూల బిందువు టిబెట్, నాభిస్థానం శ్రీశైలం శరీర భాగంలో. కాబట్టి ఆ మూలం దగ్గర నుంచి సాంగ్రిల్లా నగరం ప్రయాణం అవుతుంది. అక్కడి నుంచి అనేక కొండలు ప్రాంతాల్లో వెళ్తూ అక్కడ కొన్ని దట్టమైన ఆరణ్యం ఉంటుంది. అరణ్యం దాటిన తర్వాత మళ్ళీ ఒక శిఖరాగ్రహం వస్తుంది. ఆ శిఖరాగ్రహం దిగిన తర్వాత ఒక తెల్లటి ఆకారం గల ఒక శిల, అంటే కానన శిల. మానస సరోవరం నుంచి కూడా వెళ్ళవచ్చు, అటు నుంచి అటు కూడా రావచ్చు ఈ కానన శిల దగ్గరికి. ఇప్పటి వరకు ఈ కానన శిల ఒక సిద్ధ పురుషుడు తప్ప ఇంతవరకు ఎవరు దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు చూపించమని చాలు. ఒక సిద్ధ పురుషుడు తప్ప కాననశిల మీద కూర్చొని చేసిన వాళ్ళు మానస సరోవరం దగ్గర ఉంటుంది. అటు నుంచి వస్తే టిబెట్ నుంచి మానస సరోవరం రూట్లో వస్తుంది. ఒక 7 సంతమాగ్లూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో అంజిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని రైతులకు కావలసినటువంటి అన్ని విధాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ క్రాప్ బుకింగ్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ పనిముట్ల సమాచారాన్ని రైతులకు తెలియపరచడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సేంద్రియ పద్ధతులలో ప్రకృతి వ్యవసాయం చేసే రసాయనిక రహితమైనటువంటి వ్యవసాయం చేయటం వలన భూముల్లో కార్బన్ శాతాన్ని పెంచడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కాపాడటంతో పాటు ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించడం జరుగుతుందని, రైతులు దీనిని గమనించి ఎక్కువ మొత్తంలో ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేసే విధంగా ఒక ఉద్యమంలా తయారవ్వాలని ఆయన కోరారు. అనంతరం పంట పొలాలను పరిశీలించారు. కొమ్మాలపాడు గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమంలో రైతులకు ద్రవజీవామృతంపై అవగాహన కల్పించడం, ఈ ద్రవజీవామృతానికి కావాల్సినటువంటి పదార్థాలు, దానివల్ల తయారీ విధానము, దానివల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదట మనం ఈ ద్రవజీవామృతానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇప్పుడు వరకు డెమో మాదిరిగా చెబుతున్నాం. సపోజ్ ఇది ముందు డ్రమ్ ఒకటి,
తర్వాత నీళ్లు, దేశవాళీ ఆవు మూత్రం, పుట్టమట్టి, నల్లబెల్లం, ద్విదళ బీజాల పిండి అంటే శనగపిండి, ద్విదళ బీజాలు అని చెప్పి మనం మినపపిండి కూడా వాడుకోవచ్చు. ద్విదళ బీజాలు పిండి అట్లు వేస్తాం కదా, ఏదైనా వాడుకోవచ్చు. అది కూడా వాడుకోవచ్చు. ఇది ఫ్రెష్ది దేశవాళీ ఆవు పేడ. దేశవాళీ ఆవు పేడ ఫస్ట్ ఈ తయారీకి కావాల్సినటువంటి పదార్థాల్లో మనకి వాటి గురించి డెమో సార్. ఫస్ట్ ఈ వాటర్ కూడా మనం ఎటువంటి తీసుకోవాలంటే నది నీళ్లు కానీ, బోర్ నీళ్లు కానీ, ట్యాంకు నీళ్లు కానీ తీసుకోకూడదు. పారేటటువంటి నీళ్లు తీసుకుంటే దానివల్ల పనితనం ఎక్కువగా ఉంటుంది. రైతులకు వ్యవసాయ పరంగా అన్ని విషయాలను, పథకాలను, పనులను మరింత చేరువ చేయడానికి పొలం పిలుస్తోంది కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈపూరు మండల ఏవో రామారావు అన్నారు. ఈపూరు మండలంలోని కొచ్చెర్ల, ఉప్పరపాలెం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పంట పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులతో పరిశీలించారు. ఆకు చుట్టు పురుగు, వాతావరణంలో కలిగిన మార్పులతో అగ్గి తెగులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మోతాదుతో క్రిమిసంహారక మందులను ఉపయోగించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. కలుపు మొక్కలు వరిమల్లలో లేకుండా ఎప్పటికప్పుడు వేరు వేస్తున్నారని అన్నారు. రైతులు ఎక్కువ దిగుబడి కొరకు కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువ మోతాదులో వాడుతున్నారని, ఆ విధంగా వాడితే దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.